చాలా ఇబ్బంది ఇది. ఇప్పుడు ఎంత ఉంది 16,900 అంటే ఒక 15,1600 అట్లా ఉంది. 15,000 వరకు కూడా 15,000 కూడా ఉంది. ఇవాళ 15,500 కూడా పడ్డది. ఇవాళ అంటే క్వాలిటీని బట్టి తీసుకుంటారా లేకపోతే ఏమైనా? అందరు క్వాలిటీ బాగానే ఉంది. వాళ్ళ ఇష్టం తీసుకుంటారు వాళ్ళు. మరి వేసాను కదా, ఎకరంలో మనం తీసుకొచ్చిన బస్తాలు చూసుకున్నట్లయితే 2 బస్తాల తాలు అండ్ అదేవిధంగా 18 బస్తాల మేల్ రకం తీసుకొని రావడం జరిగింది. సో ఇందుకు కానీ మనకు పడినటువంటి ఇది మన వాయుతేజ 9 అనేటువంటి వెరైటీ అండి. ఇది 18,016 రూపాయలు అయితే పడ్డం అయితే జరిగింది. సో వాయుతేజ వెరైటీ. సో మీకు చెప్పాను కదా మొదటి నుంచి మన మొదటి వెట్టు ఒకటి మాత్రమే తెంపడం జరిగింది. దాంట్లో మనం వేసుకున్నటువంటి వెరైటీ కనుక చూసుకున్నట్లయితే వాయుతేజ 9 అనేటువంటి వెరైటీ. సో 18,016 రూపాయలు అయితే పడ్డం అయితే జరిగిందండి. సో మా కామన్గా చూసుకున్నట్లయితే 17,800, 17,500, 16,500 నుంచి కొనుగోలు అయితే జరుగుతూ ఉన్నాయి. రైతు మహాసోదరులకు వందనాలండి. మీరు చూస్తున్నారు మారుతి రైతు నేస్తం. నేను మీ హుసేన్ నాయక్. సో మొట్టమొదటిసారిగా ఇంతవరకు మీకు మార్కెట్లో ఏనాడు కూడా నేనైతే వీడియోలు తీయడం అయితే జరగలేదు. సో ఇవాళ నేను నా మిరపకాయలు అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో మనం ఎకరం అయితే తెంపామని చెప్పాం కదా, ఆ ఎకరం మిరపకాయలు అయితే తీసుకురావడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఈరోజు మార్కెట్కి అయితే రావడం అయితే జరిగిందండి. ఇంతవరకు మీకు మార్కెట్ వీడియోలు అయితే నేను ఏనాడు కూడా పెట్టలేదు. సో నాకు ఆ అవైలబిలిటీ కూడా లేదు. ఎందుకంటే షాప్ చూసుకోవడం, ఫార్మింగ్ చూసుకోవడం అక్కడికే సరిపోతుంది. అండ్ ఈ వీడియోస్ తీసుకుని ఆ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం అప్పటికే క్లోజ్ అవుతా ఉంది. సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు డేట్ ఎంత? 20వ తారీఖు 2వ నెల 2026. సో ఫిబ్రవరి 20వ తారీఖు నాడైతే ఉన్నామండి. సో ఈరోజు మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా వచ్చింది, అసలు చిల్లి ఏ విధంగా వచ్చింది అండ్ అదేవిధంగా ఏ విధంగా రేటు పడికింది అన్న అంశం గురించి క్లియర్గా ఒకసారి రైతు వారి మాటలో మనం అయితే తెలుసుకుందాము. బాబాయ్ నమస్తే. బాబాయ్ నమస్తే. ఏం పేరు? కోటేష్. ఏ ఊరు బాబాయ్? పెత్తండ గుండ్రాది మడుగు. బాబాయ్ ఎన్ని బస్తాలు తెచ్చారు? 14 బస్తాలు. ఎన్ని ఎకరాలు బాబాయ్? ఎకరం 10 గుంటలు. ఎకరం 10 గుంటల్లో 14 బస్తాలు తెచ్చారు. ఎంత పడింది బాబాయ్? 16,916 రూపాయలు పడ్డది. 16,916 రూపాయలు. ఇవాళ జెండా పాట ఎంత ఉంది? 18,150 రూపాయలు ఉంది. 18,150 రూపాయలు ఉంది. అందులో 16,916 రూపాయలు పడ్డది. బాబాయ్ మీది ఎంత పడింది? 16,836 రూపాయలు. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు. ఎన్ని బస్తాలు తెచ్చారు? 36. 28 బస్తాలు. 4 బస్తాలు తాలు. ఓకే. మామ మీది? 17,889. ఎన్ని బస్తాలు మావ తెచ్చింది? 10 బస్తాలు. ఎన్ని ఎకరాల మీద? ఎకరం 5 గుంటలు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే 16,000 నుంచి 17,000 మధ్యలో కొనుగోలు అయితే జరిగింది. సో చూసుకున్నట్లయితే మామ మీదెంత పడుతుంది మామ? 17,121. సో మరి మార్కెట్ ఉన్న రేటుకి ఇది కరెక్ట్గానే తీసుకుంటారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? చాలా ఇబ్బంది ఇది. ఇప్పుడు ఎంత ఉంది 16,900 అంటే ఒక 15,1600 అట్లా ఉంది. 15,000 వరకు కూడా 15,000 కూడా ఉంది. ఇవాళ 15,500 కూడా పడ్డది. ఇవాళ అంటే క్వాలిటీని బట్టి తీసుకుంటారా లేకపోతే ఏమైనా? అందరు క్వాలిటీ బాగానే ఉంది. వాళ్ళ ఇష్టం తీసుకుంటారు వాళ్ళు. మరి బయట పార్టీలు రావట్లేదు. సో ఫస్ట్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎగుమతులు కూడా చాలా వరకు కూడా తగ్గుముఖం పడ్డాయని అయితే చెప్తా ఉన్నారు. సో దానివల్ల ఈ రేట్ల వ్యత్యాసాలు అయితే కనబడతా ఉన్నాయి. సో బాగానే ఉంది మంచిగా. దిగుబడి లేదు. దిగుబడి ఉంటే ఈ రేట్ ఎకరానికి 5 క్వింటాలు 10 క్వింటాలు అట్నే అవుతున్నాయి ఈ సంవత్సరం. అంటే దిగుబడి విషయం కూడా చాలా తక్కువ. మొత్తానికి ఈ సంవత్సరం మిరప పంట అనేది రైతుకి అసలు అనుగుణంగా ఉందా లేదా? అసలు లేదు, అస్సలు లేదు. ఏమైనా గిట్టుబాటు అయ్యే అవకాశం ఉందా? అంటే రేట్లు ఆకాశంగా కండుతున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, 20,000 30,000 పోతాయి అని చెప్పేసి అంటారు. సో మరి రైతుకి ఏమైనా గిట్టుబాటు ఉందా? ఈసారి 18,000 దాటట్లేదు. 18,000 దాటట్లేదు. పండిందేమో ఎకరానికి 5 క్వింటాలు 7 క్వింటాలు 8 క్వింటాలు మొత్తం చెప్పాలంటే ఎకరానికి 10 క్వింటాలు తీయడం కూడా గగనం అయితే లేదు. అసలు 10 క్వింటాలు కూడా లేవు. ఎక్కడ ఉంది? 5-6 క్వింటాలే అవుతుంది ఎకరానికి. ఆ రేంజ్ లో అవుతుంది. సో కాబట్టి రేట్ ఉన్నా కూడా రైతుకి అయితే ఖచ్చితంగా భారమే అంట. మస్తు భారం. 1,50,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. సో ఈ వెరైటీ చూసుకున్నట్లయితే అక్కడ పెట్టుబడి కూడా రావడం గగనంగానే అవుతుంది. సో రైతు వారి మాటలో మీరైతే క్లియర్ కట్గా వినొచ్చండి. సో ఇక్కడ చూస్తున్నట్టు ఏంటంటే మనకు చాలా వరకు కూడా రేట్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొనుగోలు అనేవి చాలా తక్కువగానే జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్. ఎందుకంటే ఎగుమతులు కూడా లేవని చెప్తా ఉన్నారు. సో దాని కారణంగా కొనుగోలుదారులు కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టేసి కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ రేట్లు కనుక చూసుకున్నట్లయితే 18,150 రూపాయలు జెండా పాట కాగా 17,000, 17,500, 17,800 ఆ రేంజ్లో మొత్తం కూడా తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనది చెప్పాను కదండి
ఎకరం వేసాను కదా, ఎకరంలో మనం తీసుకొచ్చిన బస్తాలు చూసుకున్నట్లయితే 2 బస్తాల తాలు అండ్ అదేవిధంగా 18 బస్తాల మేల్ రకం తీసుకొని రావడం జరిగింది. సో ఇందుకు కానీ మనకు పడినటువంటి ఇది మన వాయుతేజ 9 అనేటువంటి వెరైటీ అండి. ఇది 18,016 రూపాయలు అయితే పడడం అయితే జరిగింది. సో వాయుతేజ వెరైటీ. సో మీకు చెప్పాను కదా మొదటి నుంచి మన మొదటి వెట్టు ఒకటి మాత్రమే తెంపడం జరిగింది. దాంట్లో మనం వేసుకున్నటువంటి వెరైటీ కనుక చూసుకున్నట్లయితే వాయుతేజ 9 అనేటువంటి వెరైటీ. సో 18,016 రూపాయలు అయితే పడడం అయితే జరిగిందండి. సో మా కామన్గా చూసుకున్నట్లయితే 17,800, 17,500, 16,500 నుంచి కొనుగోలు అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ మన రేట్ అయితే కనుక బ్రహ్మాండంగా పలికింది. సో మంచి వెరైటీ అనేది చెప్పుకోవచ్చు. మనం మొదటి నుంచి కూడా మీకైతే తెలపడం జరిగింది. సో అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు వెరైటీ గురించి మాట్లాడుకునే దాని గురించి, రేటు గురించి మాట్లాడుకునే దానికంటే ప్రజెంట్ రైతులు ఎంత విధంగా ఎన్ని రకాలుగా కష్టపడినా కానీ గిట్టుబాటు ధర అనేది ఉండడం లేదు. కష్టానికి తగిన రేట్ అయితే ఉండలేదు. సరే, కష్టానికి తగ్గట్టుగా దిగుబడిగా ఇంతకు ముందు ఉన్నట్టుగా 20 క్వింటాల 30 క్వింటాల పైబడి ఉంటే మన ఈ రేట్లో అయినా కానీ మనకు హ్యాపీగానే ఉండేది. కానీ ఆ దిగుబడి లేదు కాబట్టి చాలా వరకు తగ్గుతుంది. చాలా లాస్. 25,000 26,000 ఉంటే కొంచెం బాగుంటది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి దగ్గర 25,000, 26,000, 27 కనిష్ట ధర ఖచ్చితంగా ఆ రేంజ్ లో ఉంటేనే మిరప రైతులకు అయితే అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో చేసేటువంటి కష్టము, పెట్టేటువంటి పెట్టుబడి కూడా అలానే ఉంటుంది. సో మాక్సిమం కూడా ఆ రేంజ్ లో అయితే ఉండాలి. 25 రేంజ్ లో ఉంటే రైతులకు అనుగుణంగానే అయితే రైతులు అయితే అంటా ఉన్నారు. కొంచెం కవర్ అవుతారు చాలా వరకు. ఎందుకంటే ఒక 15 క్వింటాలు తీసినటువంటి రైతు కూడా లాస్ట్ లో కాకుండా అవుతాడు. ఇప్పుడు ఎంత కాదనుకున్నా 15 క్వింటాలు అంటే ఒక ఎకరానికి 15 క్వింటాలు వచ్చినా ఒక రైతుకి ఖచ్చితంగా నష్టమే అండి. మీరు 15 క్వింటాలు దిగుబడి వచ్చినా కానీ ఖచ్చితంగా నష్టమే. రూపాయి లాభం అనేది ఉండదు. ఎందుకంటే 20 పైబడి దాటితేనే రూపాయి అంటే మిగిలిందంటే మొత్తం ఎకరం మీద 1 లక్ష రూపాయలు మిగడం కూడా గగనం. ఏది 20 పైన దాటితేనే ఆ 20 పైన ఇప్పుడు ఉన్నటువంటి రేట్లకు. సో కాబట్టి రైతు మహాసోదరులు చెప్తున్నటువంటి మాటలు అయితే మీరు క్లియర్గా వినొచ్చు. సో కాబట్టి మిరప పంట వేయడం అనేది నీకు చెప్పాలంటే ఒక దరిద్రం అని చెప్పుకోవచ్చు. మనం ఆపలేం, పెట్టలేం. ఇదేదో ఉంటుందట, ఏదో సామెత అంటారులే కానీ ఏం సామెత అంటారు, తోటా తీట అంటారు కదా సిచ్యువేషన్. పెట్టినా కానీ రూపాయి వచ్చేది ఉండదు. కానీ మనకు కనబడతా ఒకేసారి డబ్బులు కనబడ రూపాయి వస్తుంది అనుకుంటాం. కానీ నిజంగా చెప్పాలంటే తోట పెట్టిన తర్వాత 1 రూపాయి కూడా రాదండి. అది మాత్రం నేను నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసేటువంటి ముఖ్యమైనటువంటి ఒకే ఒక పాయింట్ ఇది. ఎంత పెట్టినా కానీ వ్యర్థమే. సో ఎందుకంటే రేటు ఉన్నప్పుడు దిగుబడి రాదు, దిగుబడి ఉన్నప్పుడు రేటు ఉండదు. ఇది సహజంగా జరిగేటువంటి పద్ధతి. సో కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ మిరప నుంచి అవాయిడ్లోనే ఉండాలని నేను రైతులను అయితే కోరుకుంటా ఉంటానండి. ఎందుకంటే కూడా సో నువ్వే మిరప సాగు చేస్తూ ఉన్నావు, మళ్ళీ నువ్వే వీలైనంత తగ్గు ముఖంలో వేసుకోండి. ఈ సంవత్సరం వేసినట్టే ప్రతి సంవత్సరం కూడా వేయండి. ఎంత తక్కువలో పండించుకుంటే మన రేట్లు కూడా అంత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎక్కువగా పెంచుకునేటువంటి ప్రయత్నం చేయకుండా వీలైనంత తక్కువలోనే మళ్ళీ సాగు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ధన్యవాదాలు.